హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చైతన్య. ఈరోజు నేను కొత్త ప్లేస్కి తీసుకుపోతున్నాను. సో గ్లోబల్ విలేజ్ అన్నమాట. ప్రపంచం అనేది ఒక కుగ్రామం అనే దానికి ఎగ్జాంపుల్. సో వెళ్ళేటప్పుడు చూద్దాము, వెళ్ళేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడదాం. ఓకే. ఈ గ్లోబల్ విలేజ్ 1997లో ఓపెన్ చేశారు. సో ఇప్పుడు ఇది 27 ఇయర్స్ అయ్యింది. సో నేను ఇప్పటికి ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను. సో ఫస్ట్ టైం వ్లాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే. సో మా ఇంటి నుంచి గ్లోబల్ విలేజ్కి 22 కిలోమీటర్స్ ఉంటుంది. రఫ్లీ 20 మినిట్స్ ఉంటుంది వెళ్ళడానికి. ఎంట్రీ టికెట్ ఉంటుంది 30 dirhams ఒకరికి. దాన్ని మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. గ్లోబల్ విలేజ్ అనే అప్లికేషన్ ఒకటి ఉంటుంది. దాంట్లో మనము డైరెక్ట్గా పర్చేస్ చేసేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, వీసా కార్డు, డెబిట్ కార్డు దేంతోనైనా పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇన్కౌంటర్స్ కూడా ఉంటాయి. కొంచెం లైన్ ఉంటుంది అంతే. ఆ లైన్ మనము ఎస్కేప్ చేయాలంటే కన్నా మనం ఆన్లైన్ టికెట్ పర్చేస్ చేసేసి డైరెక్ట్గా దాన్ని వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి పంపిస్తారు లోపలికి. సో ఈ గ్లోబల్ విలేజ్ 2020కి సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అప్పుడు అది కరెక్ట్గా కోవిడ్ టైం తర్వాత అనమాట. సో సెకండ్ కోవిడ్ టైంలో నేను పోలేదు అప్పుడు. దాని తర్వాత వచ్చిన ప్రతి ఇయర్కి 2 టైమ్స్ వెళ్ళేటోడిని. ఎండింగ్లో 100% వెళ్ళేటోడిని. స్టార్టింగ్లో కొంచెము 2-3 వీక్స్ తర్వాత, 1 మంత్ తర్వాత అట్లా వెళ్ళేటోడిని. సో ఇది స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ పైన అయింది. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. అక్కడ మీకు చూస్తే గిన ఈ ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు పైన చూడండి, ఎదురుగా ఒక టాల్ బిల్డింగ్ కనపడుతుంది కదా, అది బుర్జ్ ఖలీఫా. సో మాకు ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నా కూడా దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అనేది దర్శనం ఇస్తూనే ఉంటుంది. ఇంకా ఒక 2-3 నిమిషాలలో మనము సపరేట్ ఎగ్జిట్ ఉంటుంది గ్లోబల్ విలేజ్కి. మనం ఆ లైన్లోనే వెళ్ళాలి. ఆ లైన్లో వెళ్తే గిన మనకు కరెక్ట్గా ఎగ్జిట్ తీసుకోవచ్చు. ప్లస్ స్పీడ్ మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. ప్లస్ ట్రాఫిక్ని కూడా మనం చూస్తూ ఉండాలి కదా. సో అందుకు నేను ముందుగానే ఆ లైన్లోకి వచ్చేస్తాను. అక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుండేది అది ఒక ఇండోర్ స్టేడియము, ఐఎంజీ వరల్డ్ ఆఫ్ దుబాయ్ అంటారు. దాంట్లో కూడా ఇండోర్ గేమ్స్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మార్వెల్స్ క్యారెక్టర్స్ సంబంధించినవి గేమ్స్. ప్లస్ ఇండోర్, మొత్తం ఇండోర్ అనమాట, మొత్తం ఏసీనే. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత కింద ఒక చిన్న పాసేజ్ ఉంటుంది. పాసేజ్ నుంచి యాక్సెస్ చేయాలి లెఫ్ట్ సైడ్ గ్లోబల్ విలేజ్ని. అండ్ గవర్నమెంట్ బస్సులు కూడా ఉన్నాయి. ఒక సపరేట్ డెస్టినేషన్ నుంచి కరెక్ట్గా గ్లోబల్ విలేజ్కి ఒక మెట్రో యాక్సెస్ నుంచి ఇక్కడికి అన్నట్టు అట్లా ఉంటుంది యాక్సెస్. మేబీ 4-5 dirhams ఉండొచ్చు, కానీ ఒక 1 hour పట్టవచ్చు రావడానికి. ఇట్లా ఒక చిన్న టన్నల్ పాస్ అయిన తర్వాత అక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. పెయిడ్ పార్కింగ్, విఐపి పార్కింగ్, వ్యాలెట్ పార్కింగ్. నేను P1 పార్కింగ్లోకి వెళ్తాను. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే పెట్టేది పార్కింగ్లో. ఇంకా కస్టమర్స్ వచ్చే కొద్దీ, మనుషులు వచ్చే కొద్దీ ఇంకా ఇది బిజీ అయిపోతూ ఉంటుంది. సో మొత్తం చూడండి, ఇట్లాంటివి కొన్ని వందలు వేల పార్కింగ్ ఉంటాయి. కొన్ని వందల కార్లు, వేల కార్లు పార్కింగ్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఎక్కడో చోట పోయి పెట్టుకోవాలా. సో నేను ఎంత దగ్గరికి పెట్టుకుంటే నేను కొంచెం అంత తక్కువ నడిచేటట్లు పెట్టుకోవాలా. సో నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఓకేనండి, వచ్చేసాము మనము పార్కింగ్లోకి. పార్కింగ్ చేసేసాను నా కార్ని పార్కింగ్ చేసేసి ఇంకా వెళ్తూ ఉన్నాను. సో P1 పార్కింగ్లో అది అక్కడ ఉంది చూడండి, గ్లోబల్ విలేజ్. అక్కడ వరకు వెళ్ళాలి. ఇట్లా కొన్ని వందల పార్కింగ్లు ఉంటాయి. ఇట్లా ఇది P1 కదా, P5 వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ సర్కిల్ ఉంటుంది గ్లోబల్ విలేజ్ చుట్టూ పార్కింగ్ అనమాట. అక్కడ చూస్తే కింద ఒక చిన్న రిక్షా లాగా ఉంది కదా,
మనకు కొంచెం ఏదైనా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే గిన దాని మీద కూర్చొని మనము వెళ్ళిపోవచ్చు అనమాట. పార్కింగ్ స్లాట్ నుంచి డైరెక్ట్గా గ్లోబల్ విలేజ్ ఎంట్రన్స్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు. కానీ పర్ పర్సన్కి 10 dirhams ఉంటుంది. ఇది జస్ట్ ఈ పాత్ ఉంది చూసారు, ఇది ఓన్లీ వాకింగ్ కోసమే. జాగ్రత్తగా చూసుకొని నడవాలి. కార్లు వస్తుంటాయి, వాళ్ళు జాగ్రత్తగానే వస్తారులేండి. అని మనం కరెక్ట్గా మన జాగ్రత్తలో మనం ఉండాలి. చూసారా ఇట్లా ఉంటుంది. నేను ఎప్పుడు కూర్చోలేదు, కానీ బాగుంటుంది ఒకసారి కూర్చోవాల. ఇక్కడ రెడ్ వేశారు, గ్రీన్ వేస్తున్నారు చూసారా. మనం యాక్చువల్లీ వెళ్ళాలి, తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలి. ఇది వీళ్ళు మన కోసమే ఇక్కడ వేస్తారనమాట. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వీళ్ళు కంట్రోల్ చేయడానికి. సో రెడ్ వేసిందంటే కింద వెళ్ళకూడదు. వాళ్ళకి ఇప్పుడు కార్కి రోడ్డు అన్నమాట. ఒక 1-2 minutes తర్వాత వాళ్ళు గ్రీన్ లైట్ ఇస్తారు మనకు, మనం వెళ్ళాలి. midnight 12 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. సో గ్రీన్ లైట్ పడింది, మనం వెళ్ళాలి. రెడ్ లైట్, గ్రీన్ లైట్. డెకరేషన్స్ ఉన్నాయి చూడండి, లైట్స్ డెకరేషన్స్, గార్డెనింగ్ అన్నీ ఉంటాయి. అండ్ లైటింగ్ ఎవ్రీ 1 minute-కి 2 minutes-కి చేంజ్ అవుతూ ఉంటుంది. విఐపి ఎంట్రన్స్ అని కూడా ఉంటుంది అటు సైడ్. విఐపి ఎంట్రన్స్, విఐపి టికెట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి ఉంటుంది. నార్మల్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. నార్మల్ ఎంట్రన్స్ కూడా ఇదే అనమాట. ఇక్కడ నుంచి సైడ్ నుంచి చూడండి. నేను ఇప్పుడు నార్మల్ ఎంట్రన్స్ నుంచి తీసుకుని వెళ్తాను. టికెట్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. మనం ఏదన్నా చిన్న బ్యాగేజెస్ ఉంటే కింద ఆ బ్యాగేజ్ కూడా చెక్ చేస్తారు వీళ్ళు. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. సో మనం చూసి జాగ్రత్తగా అవుట్ సైడ్ ఫుడ్ అంటే కిడ్స్ ఉంటే సరిపోతుంది. కిడ్స్ లేకపోతే మాత్రం ఫుడ్ తీసుకోకూడదు. బాగుంది కదా. బయట కూడా ఒకటి చిన్న ట్రక్ పెట్టారు, ఐస్ అంట, ఐసీ ట్రీట్స్. ఇది వ్యాలెట్ పార్కింగ్. గంతకి ఎంతో ఉంటుంది, 100 dirhams ఏదో ఉంటుంది. కానీ నేను నార్మల్ దాంట్లోనే పెట్టాను, మనకు అవసరం లేదు అంత మనీ వేస్ట్ చేయడము. అక్కడ అటు సైడ్ బస్సు స్టాప్ ఉంటుంది అన్నమాట. అటువైపు ఉంటుంది బస్ స్టాప్. అక్కడ నుంచి ఇక్కడ రావచ్చు. అక్కడ చూసారా సైడ్కి టికెట్స్ అమ్ముతారు వాళ్ళు. అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ రావాలా. మా ఆవిడ టికెట్స్ తీసుకుంది ఆన్లైన్లో. రెండు టికెట్స్ ఉంటాయి కదా నాకు మా ఆవిడకి. సో సపరేట్గా చూడాలి. This one. Yeah, this one. Bakram. Mike. Not Bakram. Juma. Mike. చెక్ ఇన్ చేసిన తర్వాత బ్యాగ్స్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి రావాలి. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత ఓపిక ఉంటే అన్ని చూడండి. మా ఆవిడ చూడండి. ఇక్కడ ఇంకోటి మంచిది ఏంటంటే గిన కొంచెం కాలు బాగాలేని వాళ్ళకి, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్ ఉంటాయి. వీల్ చైర్స్ కూడా రెంటల్ ఇస్తారు. పర్ అవర్కి 10 dirhams. నెక్స్ట్ పర్ విజిట్ అంటే డే మొత్తానికి 50 dirhams. షాపింగ్ ట్రాలీ వీల్ చైర్ వచ్చి పర్ అవర్కి 50. నెక్స్ట్ ఎలక్ట్రిక్ది అయితే ఒకటి. చాలా పెద్దగా ఉంటుంది. ఏది అవసరమో ఏది అవసరం లేదో కొనాలంటే కొంచెం కష్టము. అన్నీ బాగుంటాయి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే గ్లోబల్ విలేజ్లో ఫుడ్ అన్నమాట. సో అన్ని కంట్రీస్ యొక్క ఫుడ్ ఉంటుంది.
ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అన్ని కంట్రీస్లో యొక్క ఏదైనా మాన్యుమెంట్స్, ఏదైనా నెక్స్ట్ ఏమంటారు క్లాతింగ్. ఇది చూడండి, ఇది ఫేమస్ చాక్లెట్ పిస్తాచియో అండ్ కునాఫా. ఈ చాక్లెట్ దుబాయ్లో మంచి ఫేమస్. ఇది ఇప్పుడు అన్ని కంట్రీస్లో ఉంది. ఇప్పుడు అది యూకేలో, యుఎస్ఏలో కూడా ఉంది ఇది. నెక్స్ట్ ఇదేనండి అరబిక్ కల్చర్ యొక్క క్లాత్స్. అన్ని కల్చర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏదంటే ఫార్మసీ కూడా ఉంది ఇక్కడనే. అండ్ దాని పక్కనే అలన్సార్ ఎక్స్చేంజ్, మనీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు మనము. డాలర్స్, ఇండియన్ రూపీస్, యూ నేమ్ ఇట్ అన్నీ ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడ ఖర్చు పెట్టుకోవడానికి అన్నమాట. వస్తారు కదా టూరిస్టులు, వాళ్ళ కోసం. బుక్కర్ అల్దర్ అనేది ఓన్లీ పర్ఫ్యూమ్స్, అత్తర్, అన్ని రకాలవి. చాలా బాగుంటుంది. చూడండి అక్కడ స్మెల్ వస్తుంది. అది పర్ఫ్యూమ్ లాగా అన్నమాట. ఇది రూమ్ మొత్తం ఫ్రెష్నెస్ లాగా ఉంటుంది. అంటే చూసుకోవచ్చు ఎట్లుందనేది. ఇదే అన్నమాట వాళ్ళు వేసేది. ఇది నల్లదని చూసారు, దాంట్లో వేస్తారనమాట. అది ఇది సాంబ్రాన్ అంటారు కదా, సాంబ్రాన్ లాంటిదే. ఇట్లా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఉంటారు ఇట్లా. నెక్స్ట్ ఇంకా కొంతమంది వీల్ చైర్లో కాకుండా ఇంకా నార్మల్గా కూడా ఉంటారు చూసారా, వాళ్ళ కోసం ఇది ట్యాక్సీ, గ్లోబల్ విలేజ్ ట్యాక్సీ. ఇది చూడండి ఇక్కడ రూట్ మ్యాప్. పార్కింగ్ నుంచి బస్సు, ట్యాక్సీస్ నుంచి ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ, ఏటీఎంతో సహా ఉంటుంది అన్ని చోట్ల. 30 పెవిలియన్స్. ఇంకొకటి ఇంట్రెస్ట్ ఏదంటే దుబాయ్లో ఫేమస్ ఈ ఫుడ్. జస్ట్ మైసూర్ బోండా లానే ఉంటుంది, కానీ చిన్న చిన్న సైజుల్లో మైసూర్ బోండాలు. మరి ఎట్లా తినాలి అంటే గిన చిన్న చిన్న మైసూర్ బోండాలు చేసేసి దాని మీద హనీ వేసి ఇస్తారు. చూడండి వేస్తున్నారు చిన్న చిన్న బోండాలు. బకెట్లో ఉండేది హనీ. ఇలా డబ్బులు కట్టాల. ఇక్కడ కొన్ని షోస్ కూడా జరుగుతాయి, జస్ట్ లైక్ క్రాకర్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ ఈ బోటింగ్ కూడా ఉంది. యాక్చువల్ దీంట్లో ఒక బోటింగ్ కూడా ఉంది, బోటింగ్ యాక్టివిటీ కూడా ఉంది. దానికి సంబంధించిన టికెట్లు అక్కడ దొరుకుతారు. పర్ అవర్కి 25 15 ఉంటుంది. ఇది అబ్రా స్టేషన్ అంటారు. బొస్నైన్ ఫుడ్ బీఫ్ ఉంటుంది. అది యమాన్, అది కువైట్. ఇక్కడ చూడండి కొంచెం జస్ట్ రెస్టింగ్ ప్లేస్ లాగా, కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు ఫ్యామిలీస్తో సహా. పర్షియన్ కబాబ్, ఈజిప్షియన్, కల్చర్ రిప్రజెంట్ చేస్తూ ఒక చిన్న ఈజిప్షియన్ గాడ్ని పెట్టారు. ఆ లాంగ్వేజో లేకపోతే ఏదో తెలియదు, సైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది
ఫేమస్ ఇరానియన్ ఫుడ్ లబాన్. అండ్ స్వీట్ ఉంటుంది, స్వీటు ఐస్ క్రీము పిస్తాచియో అన్నీ కలిపి ఉంటుంది దీంట్లో. ఇది టాటూస్ కూడా ఉన్నాయి కదా, టాటూస్ వేసుకొని. ఇండియాలో బయట చూస్తే గిన ఇండియన్ చాట్ బజార్ అని ఉంది. అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఆల్మోస్ట్ ఆల్ అన్ని చాట్స్ ఉంటాయి. తినొచ్చు ట్రై చేయాలనుకుంటే గిన. చూసారు, ఇది కూడా ఒక ఎంట్రన్స్ యాక్చువల్లీ. నెక్స్ట్ అక్కడ ఒకటి ఉంది చూసారు ఎదురుగా, అదొక ఫుడ్ స్ట్రీట్. అది కూడా మంచి ఫుడ్ స్ట్రీట్ అది. నెక్స్ట్ ఇది ఇండియా అన్నమాట ఎదురుగా. సో ఇది ఎంట్రన్స్. వెళ్దాం, ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇండియన్ పెవిలియన్లో అన్ని రకాల చెప్పులు ఉన్నాయి, రకరకాల చెప్పులు. గుజరాతీ చెప్పులు అనుకుంటుంది. మంచి మంచిగా పర్సులు కూడా ఉన్నాయి, లేడీస్ పర్సులు. 65 dirhams, 80 dirhams. సైజ్తో సహా పెట్టారు. జస్ట్ మన సైజు మనం సెలెక్ట్ చేసుకోవడమే, తీసుకోవడమే పే చేసి. దీంట్లో ఏం బార్గెనింగ్ అని ఉండదు. ఒకవేళ బార్గెనింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ చాలా మటుకు బార్గెనింగ్ ఉండదు. మట్టితో చేసేవి కూడా ఉన్నాయి, బాగున్నాయి చూడ్డానికి. వాటర్ బాటిల్, చాయ్ కప్స్, నెక్స్ట్ చిన్న చిన్నటి ప్యాన్లు ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మట్కా చాయ్, సమోసా, లస్సీ, ఐస్ గోలా. సో ఇవి రేట్స్ చూస్తే అయినా మసాలా లస్సీ 20 dirhams, మట్కా చాయ్ వచ్చి 7 dirhams. కొంచెం కాస్ట్లీనే ఉన్నాయి. వాటర్ బాటిల్ 2 dirhams. ఓకే, ఈ చాక్లెట్ మాత్రం వదలరు. ఈ క్లాత్ చూడండి, మంచి చమక్ చమక్ క్లాత్. మావాడు ఆల్రెడీ సెలక్షన్లో పడిపోయింది. మీటర్ వైజ్ ఉంటుంది, తీసుకొని పోయి కుట్టించుకోవాలి. ఇంకా యాక్చువల్లీ పాకిస్తాన్వి యాక్చువల్లీ కొంచెం చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది ఇండియన్ దానికన్నా. ఈ లెదర్ చూడండి, లెదర్వి కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ. పర్సులు. నెక్స్ట్ ఇక్కడ చిన్న స్టేజ్ ఉంది. ఈ స్టేజ్ మీద యాక్చువల్ కొంచెం చిన్న చిన్న షోస్ జరుగుతాయి. పర్టికులర్ టైంలో షోస్ జరుగుతాయి ఇక్కడ. సో అంతేనండి, అది ఇండియాది అయిపోయింది. అన్నీ ఎక్కువ లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి. క్లాతింగ్ ఎక్కడైనా లేడీస్కే ఉంటాయి, జెంట్స్ కానీ ఏమి ఉండవు. ఆల్ ఐటమ్ 5 dirhams అంట. అవి కూడా లేడీస్ చిన్న చిన్న జ్యువెలరీస్, కమ్మలు అవన్నీ ఉన్నాయి. యాడ్ ఉంది అనుకున్నాను, నేను ఒక్కనే బయటికి పోయాను అన్నమాట. చూస్తే కింద 1 dirham 5 dirhams దగ్గర ఉంది. బాగున్నాయి కదా, బాగున్నాయి. బయటకు వచ్చేద్దాము. బయటకు వచ్చేసి ఇంకో పెవిలియన్లోకి పోదాము. అదో చైనా పెవిలియన్. వెళ్దాం, ఏమేమి ఉంటాయో, తక్కువ కాస్ట్లో ఏమేమి వస్తాయో చూద్దాము. చైనీస్ పెవిలియన్లో ఎంట్రన్స్ చేద్దాము.
ఏదో మోస్ట్లీ లేడీస్కే ఉంటాయి అనుకుంటా. చిన్న చిన్న పిల్లలు అనుకున్నారు, అది జస్ట్ డాల్స్. చాలా ఆల్మోస్ట్ రియలిస్టిక్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఐ ల్యాషెస్. ఇక్కడంతా ఇంకా లేడీస్ డ్రెస్సెస్, లేడీస్ డ్రెస్సెస్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. వన్ సెట్ 55, 2 సెట్ 100 అంతా. బాగుంటాయి, క్వాలిటీ ఉంటాయి. క్వాలిటీ ఉండవు అని అనలేము. క్వాలిటీ లేకపోతే వీళ్ళు తీసుకోరు, ఎందుకంటే ఎక్కువ ఫారిన్ వాళ్ళు వస్తుంటారు కాబట్టి 100% క్వాలిటీ అయితే మెయింటైన్ చేయాలా. కానీ తక్కువ కాస్ట్లో ఉంటాయి క్వాలిటీ అయినా కూడా, అది మాత్రం గ్యారంటీ. స్ట్రీట్ మంచి స్ట్రీట్ ఉంది. అన్ని పివిలియన్స్కి కనెక్షన్ అనమాట ఈ స్ట్రీట్. ఇటువైపు ఒమాన్, అటువైపు యూరోపు. మధ్యలో చిన్న చిన్న షాప్స్, కొరియన్ అనుకుంటాయి ఇవి. అన్ని కొరియన్ సంబంధించినవి. మ్యాంగో లాగా ఉంది చూడండి, మ్యాంగో లాగా. ఇది చూడండి చైనా దాంట్లో విసనకర్రలు వీళ్ళది. ఇది విసనకర్ర. ఇది యాక్చువల్లీ ఇట్లా లాక్ ఉంటుంది, లాక్ తీసేస్తే విసనకర్ర లాక్ చేయొచ్చు. చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి. అన్ని కిటీస్, అన్నీ హాల్లో కిటీస్ చెప్తా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా చూడనీకు. నెక్స్ట్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఈ షాప్లో. నెక్స్ట్ అయిపోతే ఈయన ఇవి అన్నీ స్పైసెస్, శ్రీలంకన్ వైప్స్ అంటాయి ఇవి. హాయ్, మీకు అందరికీ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఈ వీడియోని 2 పార్ట్స్గా చేస్తాను. ఒక 2-3 డేస్లో వస్తుంది. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.